వేణుస్వామి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు, క్రీడాకారుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు వేణుస్వామి. ఈ ఆస్ట్రాలజర్ చెప్పిన జాతకాల విషయంలో చాలాసార్లు అంచనాలు తలక్రిందులు అయ్యాయి. నాగ చైతన్య, సమంత విడాకులతో పాటు మరికొందరు సినిమా స్టార్స్ కు సంబంధించి వేణుస్వామి చెప్పిన జాతకాలు మాత్రం నిజమయ్యాయి. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుస్తారని వేణుస్వామి చెప్పారు. కానీ వేణుస్వామి జాతకం నిజం కాలేదు. ఎన్నికల్లో జగన్ ఓటమి పాలవగా టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్నికల రిజల్ట్ తర్వాత సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం మానేస్తానని వేణుస్వామి ప్రకటన చేశారు. జాతకాల ద్వారా సోషల్ మీడియా సెలబ్రిటీగా వేణుస్వామి మారిపోయాడు. వీడియోలు, మీమ్స్, ట్రోల్స్ తో తరచుగా సోషల్ మీడియాలో కనిపించే వేణుస్వామి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ సీజన్ 8లో ఓ కంటెస్టెంట్ గా వేణుస్వామి ఫిక్స్ అయినట్లు హౌజ్ లో సందడి చేయడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో వేణుస్వామికి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ ఆఫర్ తో ఇటీవలే స్టార్ మా యాజమాన్యం వేణుస్వామిని సంప్రదించినట్లు సమాచారం. బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వడానికి వేణుస్వామి అంగీకరించినట్లు సమాచారం. ఇందుకోసం వేణుస్వామి భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో ఎవరు తీసుకోనంత రెమ్యూనరేషన్ ను వేణుస్వామి కోరినట్లు ప్రచారం జరుగుతోంది. వేణుస్వామి ఎంట్రీ ఇస్తే షో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, వ్యూస్, టీఆర్పీ రేటింగ్ కూడా పెరిగే ఛాన్స్ ఉండటంతో వేణుస్వామి కోరినంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు బిగ్ బాస్ టీం ఒప్పుకున్నట్లు సమాచారం. కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సక్సెస్ నేపథ్యంలో బిగ్ బాస్ 8ను ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ప్రారంభించేందుకు స్టార్ మా సన్నాహాలు చేస్తోన్నట్లు సమాచారం. ఈ సీజన్లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా కొందరు టీవీ, సోషల్ మీడియా స్టార్స్ పేర్లు వినిపిస్తోన్నాయి. విరూపాక్ష ఫేమ్ సోనియా సింగ్, కమెడియన్ బంచిక్ బబ్లు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి. యూట్యూబ్ స్టార్ నేత్రతో పాటు ఆమె మాజీ భర్త వంశీ కూడా బిగ్ బాస్ 8లో సందడి చేయనున్నట్లు సమాచారం. జబర్దస్త్ షో నుంచి పొట్టి నరేష్, రియాజ్, కిరాక్ ఆర్పీ, బుల్లెట్ భాస్కర్లలో ఒకరు లేదా ఇద్దరు బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టనున్నట్లు చెబుతోన్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా రీతూ చౌదరి, యూట్యూబర్ నిఖిల్ విజయేంద్రసింహ, బర్రెలక్క, కుమారి ఆంటీ, కుషిత కల్లపు పేర్లు కూడా వినిపిస్తోన్నాయి. వీరితో పాటు పాత కంటెస్టెంట్స్ అయిన నైని పావని, యాంకర్ శివ, స్రవంతి చొక్కారపు హౌజ్ లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు చెబుతోన్నారు. బిగ్ బాస్ సీజన్ 8కు నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున స్థానంలో హోస్ట్ గా బాలకృష్ణతో పాటు మరికొందరు స్టార్ హీరోల పేర్లు వినిపించాయి. సీజన్ 7 సక్సెస్ కావడంతో హోస్ట్ ను మార్చాలనే నిర్ణయంపై బిగ్ బాస్ యాజమాన్యం వెనక్కి తగ్గినట్లు చెబుతోన్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.